మా డైరెక్టర్ జంజాల్ గారు ఒక డైరెక్టర్ గారు ఉన్నారు, సినిమాలు తీస్తారు, డైరెక్ట్ చేస్తారు. ఆయన సినిమాలో నేను హీరోగా చేశాను. ఒక సినిమాలో ఆయన షూటింగ్ సమయంలో చెప్తున్నారు, నేను సీరియస్గా చదువుకుంటుంటే, శ్రీనివాస్ నవ్వుతూ ఉండాలయ్యా, నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడు ఆయన. కాబట్టి మళ్ళీ ఎవరు రోగిష్టి వాళ్ళు లేరు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. మా గురువు గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్తారు, శ్రీనివాస్ నేను ఎప్పుడు 2 మాత్రలు వాడుతూ ఉంటాను. ఒకటి నవ్వడం, రెండవది నడవడం. నవ్వేవాడికి నడిచేవాడికి అనారోగ్యం ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఏడుపు మొహంతో ఇట్లా సీరియస్గా ఇట్లా ఉండకూడదు. నవ్వుతూ ఉంటారా, సీరియస్గా ఉంటారా మీరు? సరే, అది నవ్వుతూ ఉండాలి. పాడిన మరి అయితే గజల్ అంటే ఇప్పుడు ఉర్దూలో, హిందీలో హార్మోనియము, సరోదు, ఆర్కెస్ట్రా ఇవన్నీ ఉంటాయి. కానీ నేను తెలుగులో గజల్ని కంజీరాతో పాడతాను అనమాట. నేను ఒక 21 సంవత్సరాల నుంచి తెలుగులో గజలు పాడుతున్నాను. ఒక 7,000కు పైగా కచేరీలు చేస్తుంటాను, ప్రపంచం అంతా తిరుగుతుంటాను. తెలుగు వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళి పాడుతుంటాను. చాలా మంది నాకు కనిపిస్తుంటారు, మాది ఈస్ట్ గోదావరి అండి, అనపర్తి అండి, లేకపోతే మాది సామర్లకోట అండి అని చాలా మంది చెప్తుంటారు నాకు. మీ ఊరు వాళ్ళు కూడా చాలా మంది ఫారెన్లో కోసం కలిసే ఉండొచ్చు. మీ ఊరి నుంచి కూడా చాలా మంది వెళ్ళుంటారు కదా, అవునా కదా? సరే, ఇప్పుడు నేను గజలు పాడడం ప్రారంభిస్తాను. నేను బాగా పాడతాను అని అందరూ అంటారు. ఇప్పుడు కనుక బాగా పాడలేదనుకోండి, తప్పు మీదే. ఎందువల్ల అంటే రోజు పితికి ఆవే, అయినా కానీ పొదుగు బాగా మచ్చిక చేస్తే కానీ పాలివ్వదు. మరి నేను బాగా పాడాలంటే బాగా గుర్తుందా మీకు? శ్రీనివాస్ ఏంటి ఇలా చప్పట్లు అడుక్కుంటున్నాడని అనుకుంటారా మీరు? అడుక్కుంటాడు అనుకుంటారా? ఎందువల్ల అంటే నేను పాడుతున్నప్పుడు ఈ కంజీరా, ఇది డప్పు కాదు, కంజీరా, నేను పాడుతున్నప్పుడు ఈ కంజీరా నా పాటకు కాదు, కానీ మీరు కొట్టే చప్పట్లు నా గుండెకు తాళం. అది మీరు మర్చిపోండి. నేను బాగా పాడాలి. ఈరోజు పాప శ్రీనివాస్ రెడ్డి గారు నా ప్రోగ్రాం రవీంద్ర భారతిలో చూసి, మా ఊళ్ళో ఇది వినిపించాలి సార్ అని ఎంతో ప్రయాసాలకు వచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఆయన అతను ఎందుకు తీసుకొచ్చాడు అన్నది మా ఊరంతా తెలియాలండి అన్నది. మరి నేను ఎలా పాడతానో నాకు తెలియదు. పొరపాటున నేను సరిగ్గా పాడలేదనుకోండి, నన్ను తిట్టకుండా మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఎందుకంటే మీ వల్ల నేను బాగా పాడలేదు ఈరోజు, అది నేను బాగా పాడతాను. మరి పాడడం మరి అయితే నాకు పల్లెటూరు అంటే చాలా ఇష్టం. పట్టణం అంటే నాకు ఇష్టం ఉండదు. ఏదో సింగర్గా, గాయకుడిగా హైదరాబాద్లో బ్రతకాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయాను. లేకపోతే నాది పాలకొల్లు. ఆ పాలకొల్లు, మన అనపర్తి, కోనసీమ ఇవన్నీ నాకు ప్రతిసారి గుర్తొస్తాయి. నా మనసంతా ఇక్కడే ఉంటుంది. నాకు ఎంతో ఇష్టం. కానీ మీలో చాలామందికి నేను మీ కేసు చూస్తుంటే, మీరేమో హైదరాబాద్ కేసు చూసి రాజమండ్రి కేసు చూస్తుంటారు. మీరు అందరూ పల్లెటూరు ఏంటంటే రాయమండ్రి వెళ్ళిపోదాం, కాకినాడ వెళ్ళిపోదాం అనుకుంటారు మీరు, అవునా కదా? నేను చాలామందికి చెప్తుంటాను, పల్లె తల్లి లాంటిది, పల్లె తల్లి లాంటిది, పట్నం ప్రేయసి లాంటిది. పల్లె తల్లి లాంటిది, పట్నం ప్రేయసి లాంటిది. పల్లె రమ్మంటుంది, ఈ పల్లె రమ్మంటుంది, ఆ పట్నం తెమ్మంటుంది అన్నాడు. ఎంత తెచ్చినా సరిపోదు. అక్కడ పొరపాటున వెళ్ళారు కనుక పంప కొల్లేరైపోతుంది. మరి మిమ్మల్ని అందరినీ మీ ఊరిలోనే, మీ ఊరిని నేను ఎలా ఊహించుకున్నాను అన్నది పాడతాను. అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా మీ ఊరు ఒక్కసారి వెళ్ళండి అని పాడుతుంటాను నేను గజలు. మీ ఊరు నేను ఇంత గొప్పగా మీ ఊరు గురించి నేను చెప్తున్నాను. కానీ మీ ఊర్లో మీరు అవన్నీ తీసేశారనుకోండి, నేను చెప్పేవన్నీ నేను, మీ ఊరు బాగుండదు. నేను చెప్పినట్టుగా ఆ ఊరు ఉండాలి. ఇప్పుడు వందే మాత్రం పాడామనుకోండి, వందే మాత్రం లాగా ఈ దేశం ఉండాలి. ఇప్పుడు నేను పాడిన గజల్ మీ అనపర్తి చూసి పాడుతున్నాను, మీ పాలమూరు చూసి పాడుతున్నాను. మరి అలా ఉంచుకుంటారా? మరి నేను పాడినట్టుగా అది నిజమైతే ప్రతి నేను నచ్చిన చోటల్లా మీరు చప్పట్లు కొట్టాలి. ఓకే? ఒక్కసారి ఊరు పోయిరా, ఒక్కసారి ఊరు పోయిరా,
బతికిన పల్లెల కోసం నన్ను అడిగారు రాజమండ్రిలో ఉదయం దిగిన వెంటనే ఏం చేస్తున్నారు అని. మా పాలకొల్లు వెళ్ళొస్తాను మా అమ్మ దగ్గరికి అని. పాలకొల్లు వెళ్ళొచ్చాను, మా ఊరు చూసి వచ్చాను. ఒక్కసారి ఊరు పోయిరా, ఒక్కసారి ఊరు పోయిరా, బతికిన పల్లెల కోసం. ఒక్కసారి ఊరు పోయిరా, బతికిన పల్లెల కోసం. ఒక్కసారి ఊరు పోయిరా, ఒక్కసారి ఊరు పోయిరా, అనుభూతుల మల్లెల కోసం. ఒక్కసారి ఊరు పోయిరా, బతికిన పల్లెల కోసం. ముద్దొచ్చే అమ్మాయిలు ఫిక్స్ వచ్చేసి ఎప్పుడు ఎవరు ముద్దొచ్చే అమ్మాయిలు దిద్దే ముగ్గుల గీతలు. మా హైదరాబాద్లోనో అమెరికాలోనో ముద్దిచ్చే అమ్మాయిలు ఉంటారు కానీ ముద్దొచ్చే అమ్మాయిలు ఉంటారు. ముద్దొచ్చే అమ్మాయిలు దిద్దే ముగ్గుల గీతలు. ఒక్కసారి 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 ఊరు పోయిరా, ఒక్కసారి ఊరు పోయిరా, పడుచుల జడ గంటల కోసం. ఒక్కసారి ఊరు పోయిరా, పడుచుల జడ గంటల కోసం. ఒక్కసారి ఊరు పోయిరా, అందరినీ పలకరించు, కథలెన్నో వినిపించు. పాప నీ పేరు భావన. అందరినీ పలకరించు, కథలెన్నో వినిపించు. ఎవరు చేస్తారు ఇలాగా? నువ్వు ఈ ఊళ్ళో ఉంటావా రాజమండ్రిలో ఉంటావా? హైదరాబాద్ పంటకు వచ్చావా? వెరీ గుడ్, సరైన సమయానికి వచ్చావు. అందరినీ పలకరించు, కథలెన్నో వినిపించు. భావన ఒక్కసారి ఒక్కసారి ఊరు పోయిరా. ఇప్పుడే కాదు, ఇంకో 40 ఏళ్ళు వచ్చే రావాలి. ఎందుకో తెలుసా? ఒక్కసారి ఒక్కసారి ఊరు పోయిరా, ముసలి అవ్వల కోసం. ఒక్కసారి ఊరు పోయిరా, ముసలి అవ్వల కోసం. ఒక్కసారి ఊరు పోయిరా, ఏటి గట్టి సరదాలు, పాట మీద పడ్డాను. కుమార్ గారు వింటున్నారా? మా కుమార్ గారు చాలా పెద్ద ఆయన, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు హైదరాబాద్ లో, ఢిల్లీలో పెద్ద పెద్ద పరిచయాలు. కానీ సంవత్సరానికి ఒకసారి వాళ్ళ ఊరు వచ్చి అనపట్ల పాలమూరు వచ్చి ఇలా పిలిపించుకోవాలనిపిస్తుంది. ఏట్రా కుమార్ బాగున్నాడేట్రా, అవునా? ఏటి సరదాలు, పాట మీద పడ్డాను. ఒక్కసారి కుమార్ గారు ఒక్కసారి 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 ఊరు పోయిరా, ఒక్కసారి ఊరు పోయిరా, చిన్ననాటి మనసుల కోసం. ఒక్కసారి ఊరు పోయిరా, చిన్ననాటి మనసుల కోసం. ఒక్కసారి ఊరు పోయిరా, వేకువ నిన్ను ఒడికిస్తే వెచ్చగా నిన్ను పొంగిలించు. కుమార్ గారు
ఇక్కడికి దీనికోసం రావాలి. హైదరాబాద్ లో రాజ్భవన్ రోడ్లో పనిచేస్తే అరెస్ట్ చేస్తారు. ఏంటో తెలుసా? ఒక్కసారి 4:30 లేచా నేను ట్రైన్లో ఇవ్వాలి ఇది చూడడం కోసం. పొద్దున్నే ఆ ట్రైన్లో చూస్తుంటే పొగ మనసు. అప్పుడప్పుడు అన్ని చోట్ల లైట్లు పెట్టేది. గేదెలు తోలుకెళ్ళేవాడు, పాలిచ్చేవాడు, పేపర్ ఇచ్చేవాడు, అన్నీ కనిపిస్తున్నాయి. ఆహా ఎంతకాలమైందిరా చూసి అని. కానీ నేను దేనికోసం లేచానో తెలుసా? దీనికోసం. ఒక్కసారి కుమార్ గారు, ఒక్కసారి ఊరుకోనిరా చలి మంటల కోసం. ఒక్కసారి ఊరుకోనిరా చలి మంటల కోసం. ఒక్కసారి ఊరుకోనిరా. గజలు ఆఖరి చరణం. ఆఖరి చరణంలో వెళ్ళే ముందు రామనవమి పౌదిరిలో నాటకాల సౌదడిలో. మర్చిపోయి ఉంటారు మా కుమార్ గారి. బావా ఎప్పుడు వచ్చింది చెలియో చెల్లకు పద్యాలు గుర్తున్నాయా? రామనవమి పౌదిరిలో నాటకాల సౌదడిలో ఒక్కసారి 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 ఊరుకోనిరా అల్లరి పిల్లల కోసం. ఒక్కసారి ఊరుకోనిరా అల్లరి పిల్లల కోసం. ఒక్కసారి ఊరుకోనిరా. గజలు ఆఖరి చరణం. కుమార్ గారు, పల్లెటూరి పిల్ల కదా. ఈ ఊర్లో మీకు ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటుంది నాకు తెలుసు. పాప మీ నాన్నగారికి తెలుసో తెలీదు. ఏది మీ నాన్నగారు? అయ్యా ఈ అబ్బాయి సంగతి చెప్తున్నా. పల్లెటూరి పిల్ల కదా ఆ పట్టణంలో చాలా బుద్ధిమంతులు అనుకుంటున్నారు మీ ఊళ్ళో వాళ్ళు, కానీ మీకు ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు తెలియదు. పల్లెటూరి పిల్ల కదా పట్టం రాలేదు కదా. ఒక్కసారి కుమార్ గారు ఆ అమ్మాయి ఎంతో ఇక్కడే చూడాలి. హైదరాబాద్ లో బాగుండదు, ఇక్కడే బాగుంటుంది. అమ్మాయి ఎంతో. అమ్మాయి ఎవరు తెలుసా? ఒక్కసారి 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 ఊరుకోనిరా కురిసే వెన్నెల కోసం. ఒక్కసారి ఊరుకోనిరా ఆ కురిసే వెన్నెల కోసం. ఒక్కసారి ఊరుకోనిరా బతికిన పల్లెల కోసం. ఆ పొలాల కోసం, చలి మంటల కోసం, ఆ కోవెల కోసం, ఆ వెన్నెల కోసం, ఆ మంటల కోసం, చలి మంటల కోసం, ఆ పొలాల కోసం, ఆ పంటల కోసం, ఆ ఏరుల కోసం, ఆ సిద్ధిల కోసం. థ్యాంక్ యూ. వారు రాశారు. వారు రాజమండ్రిలో ఉంటారు లెక్చరర్గా ఆయన. సో ఆయన వస్తే నీకు పరిచయం చేస్తాను. ఓకే, ఆయన వచ్చారు, ఇక్కడే ఉన్నారు. కానీ 3 గజల్స్ అయినందుకు పరిచయం చేస్తాను మీ అందరికీ. సరే, బాగుందా గజల్? బాగాదా? బోర్ పట్టిందా? థ్యాంక్ యూ. సరే, ఈ పాడబోయే పాట నాకు చాలా చాలా ఇష్టమైన పాట. నరసింహారెడ్డి గారని నా మిత్రుడు రాశాడు. నేను ఈ క్యాసెట్లో శ్రీ శ్రీనివాసంలో ఒక క్యాసెట్ చేశాను. అందులో ఈ పాట అన్నమాట. ఈ పాట కోసం ఒక 3 లక్షల క్యాసెట్లు అప్పుడయ్యారు. ఇందాక పాట వేశాను. ఆ క్యాసెట్లో నాకు ఒక 6 లక్షల రూపాయల లాభం వచ్చింది. అందులో 5 పైసలు కూడా నేను తీసుకోకుండా
చిన్నజీర స్వామి వారి వేద పాఠశాలకి ఇచ్చేసాను మొత్తం అంతా కూడా. ఈ పాట ఏంటంటే, మీరు చాలా మంది తిరుపతి, షిరిడియో, పుట్టపర్తితో అయ్యప్ప గుడికి వెళ్తారు. వెళ్ళి ఆ స్వామిని నోట్లో, ఓట్లో, కోట్లో, సీట్లు అడుగుతారు. కానీ మీలో ఎవరు కూడా స్వామిని మా ఇంటికి లంచ్కిరా అని పిలిచారు ఎప్పుడన్నా? మీలో ఎవరైనా దేవుణ్ణి మా ఇంటికి లంచ్కిరా అని పిలిచారా? బ్రేక్ఫాస్ట్కి రా, డిన్నర్కి రా అని ఎప్పుడన్నా పిలిచారా? పిలవో. ఎప్పుడు దేవుణ్ణి అడగడమే కానీ మనం ఎప్పుడు దేవుణ్ణి పిలవం మన ఇంటికి. దేవుడికి ప్రసాదం ఎందుకు పెడతామో తెలుసా? వాడు తినడని తింటే పెట్టాలని చెప్తాం, అడిగి పెట్టేవాడు. దేవుడు కూడా పెట్టిన ప్రసాదం తినకూడదు. దేవుడు అలాగైతే పెడతాం మనం. ఈ పాట వినండి. ఒక భక్తుడు, అది గజల్ శ్రీనివాస్ కావచ్చు, మీలో ఎవరైనా కావచ్చు, ఆ వెంకటేశ్వర స్వామినో, ఆ జీసస్ క్రైస్టో, అల్లానో, ఎవరినో ఒకటి మన దేవుణ్ణి, నమ్మిన దేవుణ్ణి ఇంటికి భోజనానికి రావయ్యా అని పిలిస్తే, నిజంగానే దేవుడు ఇంటికి వచ్చేస్తే, మనం నమ్మిన ఆ దేవుడికి, ఆ వెంకటేశ్వర స్వామికి ఎలా భోజనం పెడతాము అన్నది గజల్ పాట. ఒకసారి రావాలని స్వామి ఎన్నాళ్ళు పిలుస్తుంటే